నమస్కారం సిస్టర్ జయశంకర్ గారు. నమస్కారం అమ్మా, ఆయుష్మతి భవ. ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తుంటే ప్రతి హిందువు కూడా వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ తిరుమల తిరుపతిలో ఏదైతే ఉందో ఈ లడ్డూ కల్తీ వ్యవహారం అనేది మొత్తం ప్రతి హిందువుని మనోభావాలను అయితే దెబ్బతీస్తుందండి. దీనికి సంబంధించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? అంటే కల్తీ అనేది ఇప్పుడు ఈ ఒక్క ఆలయంలోనే కాదు, ఇక్కడ ముఖ్యమైన ప్రముఖమైన ఈ ఆలయంలోనే ఇంత కల్తీ జరుగుతుంది అంటే మిగిలిన దేవాదాయ శాఖలో ఉన్న మిగిలిన ఆలయాల మీద కూడా ప్రతి భక్తుడు అనుమానపడేలా చేస్తుంది. దీనికి సంబంధించి ఏమంటారు? ఇది చాలా శోచించదగ్గ విషయం, శోచనీయమైన అంశం. ఎందుకంటే భగవంతుడినే మోసం చేస్తుంటే మానవ మాత్రలు మనం ఎంత? అంటే భగవంతుడు అంటే కూడా భయము భక్తి లేని మనుషుల మధ్య సమాజంలో మనం బతుకుతున్నామని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికి భయపడతాం మనం? ఏదో ఒక భయం ఉండాలి కదా. చిన్నప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు అంటే భయం ఉంటుంది కదా. ఆ తల్లిదండ్రులు అంటే భయం లేకపోతే అట్లాగే భగవంతుడు అంటే మనకు భయం ఉండాలి కదా. భయం భక్తి లేకుండా ఇష్టం వచ్చినట్టు దోపిడీకి పాల్పడుతూ ఉంటే, అన్యాయాలకి అక్రమాలకి పాల్పడుతూ ఉంటే భగవంతుడు కూడా చూస్తూ ఊరుకుంటాడంటే ఊరుకోడు. మీ కర్మ పరిపక్వం వరకు టైం ఇస్తాడు అంతే. ధర్మం రక్షతి రక్షిత అంటారు. ధర్మం రక్షిస్తే మనం ధర్మంగా ఉంటే అది మనని కాపాడుతుంది. ధర్మానికి విరుద్ధంగా అన్యాయంగా మనం ప్రవర్తిస్తుంటే అది ఎంతటి వాడినైనా సరే పట్టి కుడిపేస్తుంది తప్ప అది కర్మకి. ఇలాంటి దైవాపరాధాలు జరిగితే గనక వంశాలు నిర్వీర్యం అయిపోతాయి, వంశాలు నాశనం అయిపోతాయి. ఒకవేళ మీకు భయం లేకపోతే భయం తెచ్చుకొని మీ భవిష్యత్ తరాలని కాపాడుకోవాలన్నా, మీ భవిష్యత్తుని మీ కుటుంబాన్ని కాపాడుకోవాలన్నా ధర్మ మార్గంలో నడవాలి ఎవరైనా సరే. సో ప్రసాదాల విషయంలో ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఇప్పుడు మిగతా దేవాలయాలు ఎక్కడ దైవారాధన జరుగుతుంటే అక్కడ శుచి శుభ్రత, మడి ఆచారము, ధర్మాన్ని పాటించడము. మన వాళ్ళు మడి ఆచారం అని ఎందుకు పెడతారు? సో ఆ మడి ఆచారం ఎందుకుంది? దాన్ని కాలానుగుణంగా మనుషులు ఎట్లా అంటే ఈ హిందుత్వవాదులందరూ అస్పృశ్యతను పాటిస్తారు, ముట్టుకోకూడదంటారు, అదంటారు, ఇదంటారు అనే కాలంలోకి మన తీసుకొచ్చేసారు. సో ఇదన్నిటికి కూడా మన పెద్దవాళ్ళు చెప్పిన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని అనుసరిస్తూ మడి ఆచారం, శుచి శుభ్రత, నాణ్యత ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. వీటన్నిటిని మాట్లాడుకుంటే ఏ మతానికైనా సరే ఆ మతానికి సంబంధించిన పెద్దలు, గురువులు, పీఠాధిపతులు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్తోని అక్కడ కార్యకలాపాలు జరగాలి. కానీ ఒక గవర్నమెంట్ సంస్థ లేకపోతే ఒక ఆఫీసో ఒక వ్యాపార సంస్థ జరిగినట్టుగా టీటీడీ దేవస్థానాన్ని కానీ ఇతర దేవాలయాలను కానీ రన్ చేయడం అనేది ఇది కేవలం తెలుగు రాష్ట్రాలు ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న దౌర్భాగ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వాల యొక్క ఇన్వాల్వ్మెంట్ దీంట్లో అవసరం ఏముందండి? ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఈ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, మత గురువులు ఉన్నారు, వాళ్ళ పీఠాధిపతులు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, బోళ్ళంతమంది నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి తప్ప దీన్ని రాజకీయంగా ప్రభుత్వానికి అంటే ఏ మతం నుంచి ఏ దైవం నుంచి రాని ఆదాయం హిందూ మతంలో ఉంది కాబట్టి మీ అజమాయిషి పెట్టుకొని ప్రభుత్వాలకి ఈ నిధులను మళ్ళిస్తారా? దానివల్లే కదా వచ్చిన ఈ అనర్థాలన్నీ దానివల్లే వచ్చినాయి. ఎందుకంటే ఒక పాలక మండలిని పెట్టి పాలక మండలిలో ఎవరు పలుకుబడి గల వ్యక్తులు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన మనుషులు వాళ్ళని నియమింపజేసుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళ ఇష్టానుసారంగా దీన్ని చివరికి ఒక ఆఫీసులో ఒక కార్యనిర్వహణలో కాస్ట్ కట్టింగ్ ఎలా చేస్తారో, అంటే ఏ వస్తువు ఎక్కడ చీప్గా దొరికితే దాన్ని తీసుకొచ్చి అట్లా పెడతారో అలాంటి ప్రక్రియలో భాగంగానే మీరు ఇక్కడ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి సొమ్ము తింటూ కోట్ల రూపాయలు ఆర్జిస్తూ ఆయన డబ్బుని ఆయనకి నివేదించడానికి, ఆయన సొమ్ముని ఆయనకి నివేదించడానికి కోట్లాది సామాన్య భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదే గురువు గారు, ఇప్పుడు ఇన్ని రోజుకి హుండీ ఆదాయం కూడా కోట్లలో వస్తుంది. అలాంటిది ఎవరు తక్కువకి కోట్ చేస్తే వాళ్ళకి టెండర్ని పిలిచి ఇవ్వటం అనేది దాంట్లో ఎంతవరకు నాణ్యత వస్తుంది అనేది ఆలోచించకుండా ఇవాళ రోజున ఒక వేరుశనగ నూనె ప్యాకెటే 200 రూపాయలు ఉంది లీటరు. ఒక నువ్వుల నూనె తీసుకుంటే 400 రూపాయలకి తక్కువగా, ఒక మోస్తరు నాణ్యత గలది 400 రూపాయలు తక్కువగా లేదు. అలాంటిది ఆవు నెయ్యి మీరు ఎంత కొంటున్నారు, ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? రెండు
నెయ్యి అంటే పదార్థం మన ఆయుర్వేదంలో కానీ మన శాస్త్రంలో కానీ చెప్పింది ఏంటంటే నెయ్యి అంటే అది ప్యూర్ దేశీవాలి ఆవు నెయ్యి అని అర్థం, అంతే తప్ప జెర్సీ ఆవుల నెయ్యి లేకపోతే ఇతరత్ర గేదె నెయ్యి కానీ ఇతరత్ర జంతువుల కొవ్వు కానీ లేకపోతే వెజిటబుల్స్ ఫ్యాట్ కానీ ఇవేవి కూడా నెయ్యి కింద రావు. నెయ్యి అంట పరమాత్ముడు, ఆయన పేరే గోవిందుడు, గోవుల్ని రక్షించేవాడు. గోబ్రాహ్మణేభ్య శుభం భవతు నిత్యం. ఎక్కడైతే గోవులు బ్రాహ్మలు వేద పండితులు వేదము పూజింపబడతారో అక్కడ శుభం జరుగుతుంది అని అర్థం. సో ఇది కలికాలానికి సంకేతం. కలియుగంలో మనం ప్రథమ పాదంలోనే ఉన్నాం. ఏంటి చివరి పాదానికి వచ్చేసరికి మనుషులు ఎట్లా తయారవుతారనేది మనకి ఇప్పుడే అర్థమవుతుంది. ఇంకాస్త ఘోరాలు పెరిగేలా కనిపిస్తుంది. కాస్త కాదమ్మా, దారుణాతి దారుణమైన ఘోరాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఎవరైతే మీరు పాపాన్ని మూట కట్టుకుంటున్నారో వీళ్ళందరూ కూడా మళ్ళీ జన్మలు ఎత్తి 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 ఆ కర్మని అనుభవించాల్సిందే, ఆ పాపాన్ని అనుభవించాల్సిందే. దీనికి మీరు నమ్మి ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకొని ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దైవాపరాధం చేయకూడదు, పక్కవాడికే అన్యాయం చేయకూడదు, పక్కవాడికే మోసం చేయకూడదు, దగా చేయకూడదని మనం చెప్తున్న సంస్కృతిలో మనం ఉండి మీరు దేవుడు అంటేనే భయం భక్తి లేకుండా ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ప్యూర్ దేశీవాళీ ఆవు నెయ్యి కనీసం 2000 రూపాయలు లేకుండా కిలో రాదు. ఏంటి ఉదాహరణకి చెప్పాలంటే గత 2 సంవత్సరాల క్రితం చిన్నజీయర్ స్వామి వారు రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ శంషాబాద్లో ప్రతిష్ఠించిన రామానుజాచార్యుల వారి విగ్రహ ఆవిష్కరణకి ముందుగా ఎన్నో రోజులు 40 రోజుల పాటు యజ్ఞయాగాలు హోమాలు అన్నీ చేశారు. ఏంటి దైవ కృప కోసం. అలాంటి చేసే ఒక స్వామీజీ చేసిన యాగంలోనే ఆయన ఎన్నో వేల కిలోలు గుజరాత్ నుంచి దేశీవాళీ ఆవు నెయ్యిని 2000 రూపాయల లీటర్కి తెప్పించి వినియోగించారు. ఎందుకు? యజ్ఞయాగాల్లో భగవంతుడికి హవిస్సులుగా సమర్పించే ప్యూరిటీ ఉండాలని చెప్పి. అలాంటి ఆయన ఒక 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 యతిగా ఉండే ఆయనే ఇంత కార్యక్రమం చేయగలిగినప్పుడు టీటీడీ అనేది సాక్షాత్తు కలియుగ వైకుంఠం. అది ఆ వైకుంఠనాథుడు సాక్షాత్తుగా కొలువైన ప్రదేశంలో మీరు నాణ్యత లేని నెయ్యిని, నాణ్యత లేని పదార్థాలని, హలాల్ చేసిన జీడిపప్పుల్ని, ఇంకా ఇతర మతాల వాళ్ళు సప్లై చేసే వస్తువుల్ని మీరు వాడుతూ ఉంటే ఆ పాపం తరతరాలుగా మీ కుటుంబాన్ని వెంబడిస్తుంది, మిమ్మల్ని అధపాతాళానికి తొక్కేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ప్రేమపూర్వకంగా నేను చెప్తున్న మాట. ఈ కర్మని అనుభవించక తప్పదు ఎవరెవరు ఈ పాపం చేశారో. ఎందుకంటే తెలిసి చేసిన వాళ్ళు ఘోరం. అంటే సాక్షాత్తు ఆయన దగ్గర డబ్బు లేదా, ఆ దేవాలయానికి నిధులు లేవా, ఆయనకి ఆస్తులు లేవా, ఆయన సొమ్ము, ఆయన ఇచ్చిన సొమ్మును ఆయనకు పెట్టడానికి మీరు ఎందుకు ప్రణాళికలు వేయట్లేదు? ఎన్నాళ్ళ నుంచి టీటీడీ ఉంది. ఈ టీటీడీలో ఎందుకు మీరు జాతీయ అంటే స్వదేశీ ఆవుల్ని పెంచడానికి ఎందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేయట్లేదు? ఎందుకు ప్రతి ఊర్లో ఒక గోశాల పెట్టి ప్యూర్ ఆవు పాలను ఉత్పత్తి చేసి దాని నుంచి తీసిన నెయ్యిని ఆయన సొమ్మును ఆయనకే వినియోగించవచ్చు. మీరు బయట నుంచి కొనాల్సిన అవసరం ఏముంది? లక్షల కోట్లు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. గో సంపదను వృద్ధిపరిస్తే, గోశాలను వృద్ధిపరిస్తే, దేశీవాళీ ఆవుల్ని పెంచి పోషిస్తే చక్కటి నెయ్యి వస్తుంది. ఆ నెయ్యిని స్వామివారికి వాడచ్చు. మీరు ఎక్కడ లేని మేనేజ్మెంట్ తెలివితేటలన్నీ, వ్యాపార తెలివితేటలన్నీ తీసుకొచ్చి దేవాలయాల్లో దైవం దగ్గర మీరు కనుక ప్రదర్శిస్తే అది పతనానికే దారితీస్తుంది తప్ప అభివృద్ధికి కాదు అని మీరు మరోమారు గుర్తుపెట్టుకోవాలి. మీరు అనుకుంటున్నారేమో దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఏం చూస్తాడా చేస్తాడా అని. ఖచ్చితంగా ప్రతి ఒక్క పనికి, మనం చేసిన ప్రతి పనికి దాని ఫలితాన్ని అనుభవించి తీరాల్సిన అవసరం 100కి 100 పాళ్ళు ఉంటుంది. ఇప్పుడు రమణ దీక్షితులు గారు లాంటి అర్చకులు నేను ఎప్పుడో చెప్పాను, నా మాట ఎవరు పట్టించుకోలేదన్నారు.
అర్చకుల మాట వినే పరిస్థితి పాలకులు ఎక్కడున్నారండి? వాళ్ళు చెప్పింది శాసనం వీళ్ళు చేయాల్సిన పరిస్థితులు వీళ్ళు అర్భకులై ఉంటే వీళ్ళు ఏం చేయగలుగుతారు? కనుక ఎవరైతే పెద్దలు ఉన్నారు దీనికి ఇది పూర్తిగా సమూలంగా ఈ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ బయటపడి ఇవాళ పాపం పండి ఇవాళ దీన్ని బహిరంగంగా చర్చించుకుంటున్నారు, కానీ ఇది ఇవాల్టిది కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. నెయ్యి వాళ్ళు ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొటేషన్ ఇస్తే అక్కడి నుంచి తెప్పిస్తున్నారు. సో ఎప్పుడైతే రేటు తగ్గిందో నాణ్యత లోపిస్తుంది. అవును, దీంట్లో ఏదో కుట్ర ఉందో లేకపోతే అంతర్జాతీయ కుట్ర ఉందో లేకపోతే ఇతర మతస్థుల కుట్ర ఉందో అని అనుకోకర్లా. మీరు ఎప్పుడైతే దైవ సంస్థని వ్యాపార సంస్థగా మార్చారో, ఎప్పుడైతే దీని ఆదాయం మీద ఆశపడి దీంట్లో డబ్బుల్ని తినేయాలని చూస్తున్నారో, ఎప్పుడైతే ఈ దైవం సొమ్ముని మీరు ఇచ్చేయాలని చూస్తున్నారో, ఇది ఎప్పటి నుంచో ఉండి ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి బయటపడింది. పాపం పండితే కానీ బయటికి రాదు. సో బయటకు వచ్చింది. ఇప్పటికైనా సరే దీన్ని పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలు గురువులు, ఇప్పుడు మీరు అనొచ్చు ఏమండి స్వామీజీలు వీళ్ళంతా గళమెత్తచ్చు కదా అని. వాళ్ళు దైనందిన సామాజిక జీవితంలోకి వచ్చి రాజకీయ రంగు పులుముకొని ఇబ్బంది పడరు. ఎందుకంటే వాళ్ళది ఆధ్యాత్మిక మార్గం. మీరు ఒక బాధ్యతను అప్పగించి స్వామీజీ మీరు ఇది చూడాలి అని అడిగితే ఎవరన్నా చేస్తారు, కానీ వాళ్ళంతా వాళ్ళు రారు. ఎందుకంటే ఎవరైనా కొంచెం ఆధునిక భావాలతో కొంచెం ఏదన్నా వచ్చి ప్రజలకు చేద్దాము అని కొద్దిగా రాజకీయ నాయకులతో కానీ ప్రభుత్వంతో కానీ ఒక రిలేషన్ లాంటిది పెట్టుకొని నీడీ పీపుల్కి పూర్ పీపుల్కి ఏదన్నా చేద్దామని ముందుకొస్తే దాని దుష్ప్రభావాలు అనుభవించిన స్వామీజీ ఉన్నారు. ఉదాహరణకి కంచి స్వామి వారు, జయేంద్ర సరస్వతి వారు జైలుతోనే ఉన్న అనుబంధంతో వారేదో పాఠశాల పెట్టాలి ఉన్న నిధులతోని సంథింగ్ ఏదో చేయాలనే దీంతో వస్తే ఆ డబ్బుని అక్కడ ఆవిడికి ఆయనకి అభిప్రాయ భేదాలు వచ్చి చివరికి ఆయన్ని జైలుకు పంపించే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిని కూడా మూట కట్టుకుంది. అది ఆవిడ చేసిన మహాపాపం. అందుకని ఎవరైనా గురువులు స్వామీజీలు కూడా వాళ్ళంతా వాళ్ళు రారు. ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు, వీళ్ళు మీరు భగవంతుడు అంటే నిజంగా మీకు భయము భక్తి ఉన్నట్టయితే దీనికి తగిన పరిష్కారాన్ని సూచించాలి. ఆధ్యాత్మికవేత్తలు గురువుల్ని వాళ్ళని మీరు నియమించి రాజకీయాలకు అతీతంగా, మీ కోటాలకు అతీతంగా, మీ అప్లికేషన్స్కి అతీతంగా సరైన పదవుల్లో నియమిస్తే అన్ని చోట్ల సవ్యంగా జరుగుతుంది. భగవంతుడికి అక్కడ సమర్పించడం అంటే, ప్రసాదాన్ని సమర్పించడం అంటే, ఇంకా కొంతమంది కుహానగాదులు అనొచ్చు ఏమండి ఆ నైవేద్యంలో ఏముంటే ఏమైందండి, ఆయన ఏమన్నా తింటున్నాడా దేవుడు అని అనొచ్చు మీరు. కానీ అపరాధమే, ఆయన తినక్కర్లేదు. మీరు ఆయనకు సమర్పించేది శుద్ధి కలిగినదై ఉండాలి, శుద్ధతతో ఉండాలి, నాణ్యమైనదై ఉండాలి, శుచి శుభ్రత కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ ధర్మాన్ని అనుసరించి దానికి తగ్గట్టుగా ఉండాలి. దానికి విరుద్ధంగా జరిగితే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి, అనేక రకాల ఘోరాలు జరుగుతాయి, అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఎవరైతే దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా తెలిసి కానీ తెలియక కానీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఘోరమైన పాపాన్ని మూటగట్టుకోవడమే తప్ప భగవంతుడి సొమ్ముని, ఎందుకంటే ప్రజల సొమ్ము, ప్రజలు భగవంతుడి మీద భక్తితో సమర్పించిన సొమ్మది. ఎంతో మంది నమ్మకంతో ఎన్నో వేల కోట్ల రూపాయలు ఇస్తారు. అవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం లేకపోతే ఇతరత్ర ప్రయోజనాల కోసం వాడితే ఇబ్బంది అవుతుంది. ఈ ధర్మ పరిరక్షణకే వాడాలి, సనాతన ధర్మ అభివృద్ధికి మాత్రమే వాడాలి. ఇది సవ్యంగా జరిగేటట్టు చూసుకోవాలి. అప్పుడే లోకం సుభిక్షంగా ఉంటుంది. దీనికి శాశ్వతంగా నెయ్యి అనే విషయంలో శాశ్వతమైన పరిష్కారం కావాలంటే గో సంపదను వృద్ధి చేయాలి. తద్వారా మాత్రమే ఇది నెరవేరుతుంది. తర్వాత స్వామీజీలు, మఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి సనాతన ధర్మం ప్రకారం, ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని భగవంతుడికి సమర్పించాల్సినవన్నీ శాస్త్రంలో ఏం చెప్పారో అలాంటివన్నీ జరిపించేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అంతేగాని
దాన్ని నిర్వహించే బాధ్యత మీది కాదు. అది సవ్యంగా నిర్వహింపబడేటట్టు ఆయా వ్యక్తులను నియమించి అది జరిగేటట్టు చూడాలి. లేనట్టయితే వేరే ఏ మతంలో లేని దౌర్భాగ్యం ఓన్లీ హిందూ మతంలోనే ప్రభుత్వ జోక్యం ఎందుకు?